ఆయన అంటాడు సూర్యుడు అంటే పరమాత్మ అండి అంటాడు. అంటే సూర్యుడు మనకి కనిపించే సూర్య భగవానుడు కాదు, ఈ సూర్యమండలానికి అధిష్టాన దేవత ఒక ఆయన ఉంటాడు. ఆయన్ని మనం ఆరాధన చేస్తాం. వాళ్ళల్లో కలిగినటువంటి శక్తి గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. అసలు ఎవరయ్యా వీళ్ళందరినీ సృష్టించిన వాడు? కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి యొక్క శక్తి నుండి ఈ సూర్యుడు, ఈ చంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈ శక్తి ఒక కశ్యప అంటే దానికి ఒక వేదాంతంలో ఒక మాట ఉంది, పశ్చకత, పశ్చకేది, ఇది కశ్యప. పశ్చకుడు అని కూడా పేరుంది ఆయనకి. అంటే దేవతలందరూ కూడా డైరెక్ట్గా ఈ కథా విశేషాలన్నీ చెప్తే వాళ్ళకి నచ్చదుట. ఎలా చెప్పాలన్నారు? పరోక్ష ప్రియావహి దేవా. వాళ్ళకి పరోక్షంగా చెప్తే చాలా ఆనందపడతారట. వాళ్ళు ఆనందిస్తే ఏమవుతుందన్నారు? వాళ్ళు ఆ కథలు వింటున్నప్పుడు, చెప్తున్నప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళు ఈ పరోక్షంగా చెప్పబడుతున్న కథలన్నీ విని వాళ్ళు ఆనందించి మనల్ని అనుగ్రహించి వెళ్తారు. ఇంతకన్నా మనకు కావాల్సిందే ఉంది.